హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ యామ్స్టర్ కాంపౌండ్ దీని నుంచి మనం టౌన్ వ్యాలెట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. దాంతోపాటు మన ఛానల్లో మెంబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, వాటికి కూడా నేను ఆన్సర్ చెప్తాను దీంట్లోనే. లైక్ పర్ అవర్ ప్రాఫిట్ ఎంత ఉండాలి, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డైలీ కాంబో ఉంటుంది కదా, దీంట్లో నాకు కొన్ని సెక్టర్స్ లాక్ అయిపోయి ఉండిపోయినాయి, దాన్ని నేను ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు, అది కూడా చెప్తాను. దాని తర్వాత మనకి అసలు ఈ యామ్స్టర్ కాంపౌండ్ అనే కాయిన్ ఉంది కదా, దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఈ యామ్స్టర్ కాంపౌండ్ దానికి వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని చూద్దాం. దానికన్నా ముందు మీకు ఈ యామ్స్టర్ కాంపౌండ్ కోసం తెలియకపోతే ఫుల్ లెంత్ వీడియోని ఒకటి చెప్పాను, క్లియర్గా ఉంటుంది ఆ వీడియో. ఇప్పటివరకు మీరు దీనికోసం చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వీడియో లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు టోటల్గా ఈ యామ్స్టర్ కాంపౌండ్ కోసం ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీకు దీనికోసం డీటెయిల్ అయితే తెలుస్తుంది. వాట్ ఈజ్ యామ్స్టర్, ఈ యామ్స్టర్ మనం ఎలా రన్ చేయొచ్చు, ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి, ప్రతిదీ నేను చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఇది మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ ఉంటుంది కదా, క్రిప్టో కాయిన్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, డాజ్ కాయిన్, ఇలా యామ్స్టర్ కాంపౌండ్ అనేది కూడా ఒకటే కాయిన్ అనమాట, క్రిప్టోలో ఒక కాయిన్. సో ఇది మనం డైరెక్ట్గా మన టెలిగ్రామ్ నుంచే మైన్ చేసుకోవచ్చు. ఇది టాన్ బ్లాక్ చైన్ మీద డిపెండ్ అయ్యి మొత్తం ప్రాసెస్ అంతా రన్ అవుతుంది కాబట్టి మనం ఈ టెలిగ్రామ్లో మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది సపరేట్గా వేరే యాప్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్కి వన్ బై వన్ అయితే ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంటే బెటర్ అని అడుగుతున్నారు. అయితే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎవ్రీ 3 అవర్స్కి మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంకి ప్రాఫిట్ పర్ అవర్ క్లెయిమ్ చేసుకున్నది ఎవ్రీ 3 అవర్స్కి మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి 200+ ఉంది కదా కే ప్రాఫిట్ పర్ అవర్, 207K ప్రాఫిట్ పర్ అవర్ ఉంది నాకు. అయితే ఇది నాకు ఎవ్రీ 3 అవర్స్కి ఎంత అవుతుందంటే 600+ అవుతుంది, 600K+ అవుతుంది. అప్పుడు నేను వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి. లేదు 5 అవర్స్ తర్వాత వచ్చానంటే నాకు ఆ 600Kనే ఉంటుంది, 1 మిలియన్ అయితే అవ్వదు. ఓకే, 600K ఉంటుంది. అది ఎన్ని అవర్స్ అయినా సరే 600K వరకే వస్తుంది. అంటే 600K ప్లస్ 700 కన్నా తక్కువ ఉంటుంది, 700K కన్నా తక్కువ ఉంటుంది. ఇదన్నమాట ప్రాఫిట్ పర్ అవర్ సంబంధించింది. కాబట్టి మీరు ఎవ్రీ 3 అవర్స్కి వచ్చి ఓపెన్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీకు ఆ పాసిబిలిటీ ఉంటే మీరైతే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎంత చేసుకున్నా పర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎయిర్ డ్రాప్స్ ఫ్యూచర్లో వస్తాయని చెప్తున్నారు. వచ్చిన తర్వాత అవి మనకి ఎలా స్ప్లిట్ చేస్తారంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ దాంతోపాటు ఇక్కడ మనం ఏ లెవెల్లో ఉన్నామని చూస్తారు, ఆ లెవెల్లో ఉన్న కాయిన్స్ ఎన్ని అని చూస్తారు. మనకి ఇక్కడ ప్రజెంట్ నాకు 36 ఇలా కనిపిస్తున్నాయి కదా, 36 మిలియన్ కనిపిస్తున్నాయి కదా. వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మనకి ఎయిర్ డ్రాప్లో ఎన్ని కాయిన్స్ రావాలో క్యాలిక్యులేట్ చేసి మనకైతే పంపిస్తారు మన అకౌంట్కి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు టౌన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఆ టౌన్ వ్యాలెట్కి అయితే వస్తాయి. అది ఎలాగో నేను చెప్తాను తర్వాత. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ డైలీ కాంబోలో కొన్ని కార్డ్స్ అయితే లాక్ అయి ఉన్నాయి. సో దానివల్ల నేను 5 మిలియన్ పాయింట్స్ ఈ కాయిన్స్ అయితే తీసుకోలేకపోతున్నాను. అది ఎలాగా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు. జస్ట్ ఏం లేదు, డైలీ కాంబో మీరు క్లిక్ చేయండి. మనకి ఇలాగా నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 3 కార్డ్స్ ప్రాపర్గా కనిపిస్తున్నాయి. ఈ 3 కార్డ్స్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆటోమేటిక్ ఇన్సర్ట్ అయిపోతాయి మనం ఆ కార్డ్స్ ఓపెన్ చేస్తే. ఈ డైలీ కాంబో కార్డ్స్ అనేవి మనం గూగుల్ అయితే దొరికేస్తాయి, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు గూగుల్లో. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, మీకు అవసరం అయితే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను అది. ఇక్కడ ఈ కాంబోలో వాళ్ళు చెప్పినట్లు 3 కార్డ్స్ అరేంజ్ చేయగలిగితే, ఓపెన్ చేయగలిగితే మనకి 5 మిలియన్ పాయింట్స్ అయితే వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ 3 కార్డ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, కొన్ని అయితే లాక్లో ఉంటాయి. అవి మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి చూపిస్తాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూడండి టిక్ టాక్ అని ఉంది ఒకటి. ఈ కార్డ్ మనకు కావాలి. ఆ 5 మిలియన్ కాయిన్స్ ఓపెన్ అవ్వాలంటే మనం ఈ కార్డ్ కంపల్సరీ ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇది మనం ఓపెన్ చేయగలగాలి. ఇది ఓపెన్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ యామ్స్టర్ గ్రామ్ అని ఒకటి ఉంది కదా, యామ్స్టర్ గ్రామ్ అనే కార్డ్ని మన లెవెల్ 3కి తీసుకెళ్తే ఈ టిక్ టాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ యామ్స్టర్ గ్రామ్ అనేది ప్రజెంట్ నాకు ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఓకేనా, పిఆర్ఎన్ టీమ్ అనే సెషన్లోనే ఉంది. సో నేను ఇది ఓపెన్ చేసుకుంటాను. 3 లెవెల్స్ పంపించి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక్కొక్కసారి ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఈ సెషన్లో ఉండవసరం లేదు, మార్కెట్లో అయినా ఉండొచ్చు, లీగల్లో అయినా ఉండొచ్చు, స్పెషల్లో ఎక్కడైనా ఉండొచ్చు. నేనైతే ఇక్కడ ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వెంటనే దొరికింది కాబట్టి చూపిస్తున్నాను.
జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అడుగుతుంది. 3 లెవెల్స్ వెళ్ళాలి మనం. లెవెల్ 3కి వచ్చాను కదా! ఇది ఓపెన్ అయింది చూసారా? ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇనీషియల్‌గా నాకు కూడా తెలీదు ఈ లాక్ ఎలా ఓపెన్ చేయాలనేది. ఒక బ్రదర్ చెప్తే నాకు తెలిసింది ఎలా ఎలా ఓపెన్ చేయాలని. సో, తెలియకపోతే ప్రతీదీ మ్యాజికే, తెలిసిన తర్వాత అంతా జిమ్మిక్‌లా ఉంటుంది. ఈ విధంగా మనం కావాల్సిన కార్డ్స్‌ని లాక్ అయ్యుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఈ కాయిన్ ప్రైస్ ఎంత ఉంటుంది? అండ్ అలాగే ఎప్పుడొస్తుంది ఎయిర్ డ్రాప్ అని అడుగుతున్నారు. జూలైలో వస్తదని చెప్తున్నారు వాళ్ళు. జూలై ఈ మంత్‌లో వస్తుందని చెప్తున్నారు. అది ఎప్పుడొస్తదో డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ప్రైస్ విషయానికొచ్చేస్తే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని వెబ్‌సైట్‌లో అయితే చూసాను. హామ్‌స్టర్ కాంబోట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి $0.002 ఉంటుందని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత అవుతుందని. ఇది థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ విషయానికొచ్చేస్తే మనకి ఎయిర్ డ్రాప్‌లో మనం వాలెట్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. జస్ట్ ఏం లేదు. మీరిక్కడ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అడుగుతుంది కనెక్ట్ యువర్ టాన్ వాలెట్ అని. అది క్లిక్ చేయగానే మీకు జస్ట్ దీని మీద ఒక ట్యాప్ చేయండి కనెక్ట్ యువర్ టాన్ వాలెట్ అని. కనెక్ట్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. కింద చూడండి మీకు ఇక్కడ చాలా వాలెట్స్ కనిపిస్తాయి. అందులో మీకు ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు బిట్‌గెట్ వాలెట్, సేవ్ పాల్, దాంతోపాటు టామ్ కీప్ ఇలా డిఫరెంట్ వాలెట్స్ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాలెట్ అన్నిటిలో టాన్ కీపర్ వాలెట్ అని ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇలా ఉంటుంది అప్లికేషన్ వచ్చేసి. ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. అది ఇన్‌స్టాల్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీరు కనెక్ట్ అయిపోవచ్చు దీనికి. అది సింపుల్ ప్రాసెస్. కానీ మీరు అది ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్‌గా ఈ టెలిగ్రామ్‌లోనే వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ టెలిగ్రామ్ వాలెట్‌కే మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు హామ్‌స్టర్ కాంబోట్‌ని. ఇన్‌కేస్ మీరు నేను ఇప్పుడు చెప్పిన టాన్ కీపర్ వాలెట్ ఆ యాప్ నుంచే కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అది కూడా నేను తర్వాత చెప్తాను. ఈ వీడియో ఎండింగ్‌లో మీకే తెలుస్తుంది ఎలా కనెక్ట్ చేసుకోవాలని. అది సింపుల్ ప్రాసెసే. కాకపోతే మన దగ్గర టెలిగ్రామ్ ఉంది కాబట్టి మనం దీని నుంచి అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు హైలైట్ అయ్యింది కదా! ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని అది క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి చూడండి మన టాన్ అడ్రెస్ అయితే కనిపిస్తుంది కదా! యువర్ టాన్ అడ్రెస్ అని అది మన టాన్ అడ్రెస్. ఇక్కడ మనకి టాన్ అడ్రెస్ క్రియేట్ అయిపోయినట్టే. అయితే కింద చూడండి మనకి బ్యాకప్ వయా ఈమెయిల్ అని ఒక ఆప్షన్ ఉంది. కింద బ్యాకప్ మాన్యువల్ అని ఉంది. మీరు మోస్ట్‌లీ ఈ బ్యాకప్ బై మాన్యువల్ ఉంది కదా! అదే క్లిక్ చేయండి. ఈమెయిల్ త్రూ అయితే వద్దు. ఇన్‌కేస్ మీరు ఈమెయిల్ త్రూ చేసుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే అకౌంట్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మాన్యువల్‌గా క్లిక్ చేసుకోమని చెప్తున్నాను. ప్రెజెంట్ మనం బ్యాకప్ మాన్యువల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మనకి కంటిన్యూ నంబర్స్ ఉంటాయి. నంబర్స్ పక్కన కొన్ని వర్డ్స్ అయితే వస్తాయి. మీరు జాగ్రత్తగా ఈ వర్డ్స్ అనేవి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ పేజ్‌ని అనేది స్క్రీన్‌షాట్ తీసుకొని నెక్స్ట్ ఇది మనకు క్వెషన్స్ అడుగుతారు. ఇలా ఇక్కడ నాకు చూడండి టెస్ట్ టైమ్ అని వచ్చింది కదా! ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇందాకలో ఒక పేజ్ స్క్రీన్‌షాట్ తీసుకోమని చెప్పాను కదా! ఆ పేజ్‌లో ఏ వర్డ్‌కి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రెస్పెక్టివ్ వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. నాకు 14 దగ్గర 14 వచ్చింది అనుకున్నాను. మీరు కూడా అలానే అనుకోండి. 14 దగ్గర 14 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 17 దగ్గర 17 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 19 దగ్గర 19 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ వర్డ్స్ మీకు ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. మీకు యాక్చువల్‌గా ఇందాక మీరు స్క్రీన్‌షాట్ తీసుకోమని చెప్పాను కదా! మీకు సెపరేట్‌గా వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ మాత్రం రెస్పెక్టివ్ నెంబర్‌కి రెస్పెక్టివ్ వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వీవ్ టాన్ స్పేస్ ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఇందాక నేను చెప్పాను కదా! ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. ఆ టెస్ట్ అనేది జస్ట్ సింపుల్‌గా స్క్రీన్‌షాట్ తీసుకోవడం ముందొచ్చింది. ఆ రెస్పెక్టివ్ నెంబర్స్ అడుగుతారు. ఆ నెంబర్స్ తగ్గట్టు మనం వర్డ్స్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వీవ్ టాన్ స్పేస్ ఉంది కదా! వీవ్ టాన్ స్పేస్‌ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? హామ్‌స్టర్ వాంట్స్ టు కనెక్ట్ యువర్ టాన్ స్పేస్ అని చెప్పి. సో, మనం ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేయాలి. సో దట్ మనకి వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇలా ఫైనల్‌గా మన హామ్‌స్టర్ కనెక్ట్ అయిపోతుందన్నమాట టాన్ స్పేస్‌కి. సింపుల్‌గా మీరు ఇక్కడ బ్యాక్ టు హామ్‌స్టర్ వెళ్ళిపోతే మనం మన మైనింగ్ స్పేస్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. దీని తర్వాత ఏం చేయాలనేది చెప్తాను మీకు మళ్ళీ. టెలిగ్రామ్ వాలెట్‌లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న టాస్క్ ఉంటుంది అది చేయాలి. టాస్క్ అంటే ఏం లేదు. చిన్న ప్రాసెస్ ఉంటుంది అది చేసుకోవాలి మనం. సింపుల్‌గా టెలిగ్రామ్‌లో సెర్చ్ చేస్తే ఇలా వాలెట్ అని మనకి ఇలా బ్లూ కలర్ టిక్‌తో ఒక వాలెట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ కింద వాలెట్ ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మనకు చూడండి యాడ్ క్రిప్టో అని ఉంది కదా! యాడ్ క్రిప్టో మీద క్లిక్ చేయాలి మీరు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ టాన్ స్పేస్ కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇలా
టాన్ స్పేస్ దగ్గర నాకు ఇలా ఇది కనిపిస్తుంది, అంటే అడ్రస్ కనిపిస్తుంది నాకు టాన్ అడ్రస్ అనేది. మీరు న్యూగా ఇది చేస్తున్నారు కాబట్టి మీకు ఇది కనిపించదు. అక్కడ మీరు యాడ్ క్రిప్టో మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై క్రిప్టో పీ2పీ మార్కెట్ ఎక్స్టర్నల్ వాలెట్ అని కనిపిస్తుంది కదా, మీరు బై క్రిప్టో మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ బై క్రిప్టో మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ టాన్ కాయిన్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలా లేకపోతే టాన్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్లో మనకి యూఎస్డి అని కనిపిస్తుంది. అక్కడ మనం సెర్చ్ బార్లో ఐఎన్ఆర్ అని ఇస్తే ఐఎన్ఆర్ రూపీస్ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని కింద డన్ క్లిక్ చేయగానే మన అకౌంట్ అనేది టెలిగ్రామ్ వ్యాలెట్కి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. యాక్టివేట్ అని కనిపిస్తుంది మనకు అక్కడ. ఇలా డైరెక్ట్గా మనం టెలిగ్రామ్ యాప్ నుంచే వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఇందాక చెప్పాను కదా టాన్ కీపర్ అనేది, అది ఎలా చేసుకోవాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతే ఇలా టాన్ కీపర్ అని సెట్ చేస్తే కనిపిస్తుంది టాన్ కీపర్ అనేది. అది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఎయిర్ డ్రాప్ టాస్క్లోకి వచ్చేసి డైరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏం చేయకుండానే డైరెక్ట్గా మీకు అది ఇందాక టాన్ కీపర్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కదా, ఆ అప్లికేషన్లోకి వెళ్తుంది, రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ రీడైరెక్ట్ అయ్యి మీ యాక్టివేషన్కి పర్మిషన్ అడుగుతుంది. మీరు యాక్టివేషన్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా ఈ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది మీకు. అంటే ఆటోమేటిక్గా అదే వెరిఫై చేసుకుంటుంది అడ్రస్ అనేది. ఆ టాన్ కీపర్ వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడైతే పేస్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ అలా పేస్ట్ అవ్వకపోతే మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇదిగా టోటల్గా మనం ఇలా వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ఎయిర్ డ్రాప్స్ నుంచి వచ్చిన మనకి కాయిన్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఐఎన్లోకి ఆల్రెడీ కన్వర్ట్ చేస్తున్నాం కదా, ఇది మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా అలానే ఫీల్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.